What you are telling right now, it is mandatory and it is, wait, let me talk, and it is mandatory on every children's book. Then you should also write that Bhagavad Gita is mandatory. Wait, excuse me, पहले भी लिखा था strike off क्या है previous paper में. I am not going to leave this. నేను మొత్తం ఇదే కిస్సా. It is not mandatory for. It is not mandatory for us. Get every diary, each and every diary. Yes. Anything like that? No. Then actually teacher. రాయడమే తప్పు. రాయొద్దు. ఎందుకు రాస్తారు? ఎందుకు రాస్తారు? బై మిస్టేక్ ఎట్లా రాస్తారు? బుర్ర ఉండి కావాలని బై మిస్టేక్ ఎట్లా రాస్తారు? It's your a religious matter. Religious matter, you cannot write that in the Hindu people books. No, that is completely a misunderstanding. That is completely a misunderstanding. We are not misunderstanding. How can you write that in a diary? That's not the right reading. Fateh reading Kalma is not homework for our kids. That is a completely unacceptable. నెఫ్యూ అంటే మా అక్క వాళ్ళ బాబు స్కూల్ నుంచి నేను పికప్ చేసుకోవడానికి వెళ్ళినుండే అనమాట. స్కూల్కి వచ్చిండో ఇంట్లో కూర్చుండో డైరీ చూపించిండో హోంవర్క్ చేయాలని చెప్పేసి. డైరీ చూపిస్తే ఇక్కడ ఏదో రాస్తుందని చూపిస్తే చూస్తే రీడ్ 1,2 కల్మా, ఇంకా రీడ్ ఫతే అని చెప్పేసి కొన్ని ఉన్నాయన్నమాట డైరీలో. నాకు అర్థమైతలే అసలు ఒక అబ్బాయికి 6 ఇయర్స్ బాబు, 2nd క్లాస్ బాబుకి ఈ ప్రాక్టీసెస్ అంది ఎందుకు చేపిస్తున్నారు మీరు? స్కూల్ అంటే క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇవ్వాలి. రిలీజియస్ ఆస్పెక్ట్స్లో అసలు స్కూల్కి ఏ టైప్ ఆఫ్ ఇది కనెక్షన్ లేదు. ఇఫ్ యు ఆర్ గివింగ్ ఎడ్యుకేషన్ జస్ట్ గివ్ దట్. మీరు ఇండైరెక్ట్గా ఇట్లా ప్రాక్టీసెస్ చేసి మేము కావాలని రాయలేదు, మేము బై మిస్టేక్ రాసినామంటే ఎంతవరకు తీసుకుంటాం? ఆల్రెడీ ఫస్ట్ ఒకసారి రాసిర్రు, రీడ్ 1,2 కల్మా అని రాసిర్రు, అది స్ట్రైక్ ఆఫ్ చేసిర్రు. ఓకే పర్లేదు, నేను చూడలేదు, నేను అది వదిలేసిన. ఇప్పుడు ఈ రోజు కూడా రాసిర్రు, ఈ రోజు కూడా రాసి ఫతే చదివియండి, అదేదో సబ్జెక్ట్, ఆ పేరు నాకు కూడా తెలియదు, ఆ సబ్జెక్ట్ పేరు వేసి రాసి ఫతే చదవండి అని చెప్పి రాస్తున్నారు. అసలు వాడి ఏజ్ ఏంది, వాడి రిలీజన్ ఏంది అంటే అదొక టైప్ ఆఫ్ బ్రెయిన్ వాష్ లాగానే ఫీల్ అయినా. నేను వెళ్ళి అడిగితే ఆ స్కూల్ ప్రిన్సిపల్ ఏమని చెప్తుంది, ఇది ఒక రిలీజియస్ ప్రాక్టీస్, ఇది అందరు స్టూడెంట్స్కి మ్యాండేటరీ అని చెప్తున్నారు. అట్లా మ్యాండేటరీ? యు ఆర్ లిటరలీ ఫోర్సింగ్ థింగ్స్ టు రైట్. అసలు యాక్చువల్లీ ఇక్కడ చూడండి, ఇక్కడ రాసింది రీడ్ ఇగో డేట్, ఈ రోజుదే డేట్, ఇది ఈ రోజుదే ఇక్కడ రాసింది. మళ్ళీ నేను మొత్తం డైరీ మొత్తం చెక్ చేస్తే మళ్ళీ నాకు ఇది ఒకటి కనిపించింది. ఇది ఆల్రెడీ స్ట్రైక్ ఆఫ్ అయిపోయింది. రీడ్ 1,2 కల్మా అని చెప్పేసి ఇట్లా ఇంకా ఎంతమంది పిల్లల బుక్స్లో రాసినారో తెలియదు. ఓకే మీరు అంటారేమో అదొక సబ్జెక్ట్, వీళ్ళకి ఆ సబ్జెక్ట్ ఉంది అంటే ఆ సబ్జెక్ట్ ఏ పిల్లలు అయితే తీసుకున్నారో ఆ పిల్లలందరినీ డైరీ సపరేట్ పెట్టి ఇవ్వండి, వీళ్ళ డైరీ సపరేట్ పెట్టి ఇవ్వండి. ఇక్కడ క్లియర్గా లియాన్స్ కృష్ణ అని పేరు కనిపిస్తుంది. ఎట్లా రాస్తారు? మళ్ళీ వెళ్ళి అడిగితే ఫస్ట్ అడిగితేనేమో రిలీజియస్ ప్రాక్టీస్ అండ్ ఇట్ ఈస్ నెససరీ ఫర్ ఆల్ ద స్టూడెంట్స్ అన్నది. సెకండ్ టైం అది ఎవరైతే రాసిర్రో ఆమెనే వచ్చి నేను బై మిస్టేక్ రాసిన అంటారు. అంటే మీరు గడికి పేరు ఇట్లా చేంజ్ చేయడం అసలు కరెక్ట్? అది వాంటెడ్గానే రాసినట్టు నేను పర్సనల్గా ఫీల్ అవుతున్నాను. ఇది ఇంకా ఈ ఒక్క డిపార్ట్మెంట్లోనే అవుతుందా? ఇంకా సక్సెస్ స్కూల్ సైదాబాద్ ఇంకా వేరే బ్రాంచెస్ కూడా ఉన్నాయి, కాలేజెస్ కూడా ఉన్నాయి. ఇంకా వీళ్ళకి అసోసియేట్ అయ్యి మళ్ళీ ఎంతమందితో అట్లా ఎన్ని రాస్తున్నారో మనకు అసలు ఐడియానే లేదు. ఈ రోజు నేను డైరీ చూసినా కాబట్టి రియాక్ట్ అన్నాను. నేను ఒకవేళ డైరీ చేయకపోతే నేను అసలు రియాక్ట్ కూడా కాకపోతుండే. దీనిపైన డెఫినెట్గా అథారిటీ కన్సర్న్ డిపార్ట్మెంట్, ఎడ్యుకేషనల్ డిపార్ట్మెంట్ ఎవరైతే అథారిటీస్ ఉన్నారో, హైరార్కీ ఉందో, డెఫినెట్గా నేను పాయింట్ రేజ్ చేస్తాను. డెఫినెట్గా నేను స్టాండ్ తీసుకొని మాట్లాడతాను. ఎందుకంటే ఇది అన్యాక్సెప్టబుల్. కొంతమంది పేరెంట్స్ ఏమనుకుంటారు, అది కూడా ఒక సబ్జెక్ట్, అది కూడా చదివించాలేమని అది కూడా చదివించడం స్టార్ట్ చేస్తారు. వెన్ ఇట్ ఈస్ నాట్ పార్ట్ ఆఫ్ దర్ లైఫ్, దెన్ ఎందుకు? ఇది ఒక టైప్ ఆఫ్ బ్రెయిన్ వాష్, ఇది ఒక టైప్ ఆఫ్ ఫోర్స్ చేస్తున్నట్టు. ఇది ఇండైరెక్ట్ యాక్ట్, ఇది ఇండైరెక్ట్గా ఇంపాక్ట్ అవుతుంది ఎవరికైనా. భాగ్యనగర్లోని పాత బస్తీలో సక్సెస్ పాఠశాలలో ఆ పాఠశాల యాజమాన్యం హిందూ విద్యార్థులను కల్మా, సూరా ఫతే చదవాలని చెప్పి ఒత్తిడి తీసుకురావడం, నేరుగా డైరీలో రాయడం నిజంగా ఇంతకంటే దుర్మార్గం ఇంకోటి కాదు. వాళ్ళ పాఠశాలలో అన్ని మతాలకు సంబంధించిన విద్యార్థులు విద్యను అభ్యసిస్తూ ఉంటారు. పాఠశాలలో విద్యార్థులకు క్వాలిటీ విద్యను అందించాలి, వాళ్ళ దేశానికి ఉపయోగపడే విధంగా, సమాజానికి ఉపయోగపడే విధంగా విద్యార్థులను తయారు చేయాల్సిన ఆలోచన ఉండాల్సిన యాజమాన్యం దానికి విరుద్ధంగా వారి యొక్క మత విశ్వాసాలను, వారి యొక్క మత ఆచార వ్యవహారాలను ఇతర మతస్థులకు సంబంధించినటువంటి విద్యార్థుల మీద ఒత్తిడి తీసుకురావడం నిజంగా ఇంతకంటే దుర్మార్గం ఇంకోటి కాదు. ఇవాళ ఎవరు చూసి ఈ విధంగా బరిదగించి ఇతర మతాలకు సంబంధించిన విద్యా సంస్థలు రెచ్చిపోతున్నాయో ఒక్కసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది. పాత బస్తీ ఎవరి జాగిరి కాదు, ఎవరి తాతాసి కాదు, ఎవరి ప్రాంతం కాదు. ఈ పక్క పాత బస్తీ హిందువులది. ఇవాళ మస్జిద్ పార్టీ యొక్క అండదండలు ఉన్నాయని చెప్పి ఒక ఆలోచనతోని
ఈ విధంగా ఇస్లామిక్ సంబంధించినటువంటి ఇస్లాం మతానికి సంబంధించిన యాజమాన్యాలు ఇలా హిందూ విద్యార్థులను వేధించడం, బలవంతంగా వారి మత విశ్వాసాలను పాటించే విధంగా ఒత్తిడి తీసుకురావడం నిజంగా సిగ్గుచేటనే విషయం. రంజాన్ సందర్భంగా వాళ్ళు ప్రత్యేకంగా ఉపవాస దీక్షలు వేయడానికి కానీ నమాజ్ చేసుకోవడానికి ప్రత్యేకంగా వెసులుబాటు కనిపిస్తారు. ఇలా హిందూ యాజమాన్యాలు ఆలోచించాలి. ఇవాళ ఆరోగ్యాలు బాగా లేకుండానో, కష్టాలు వస్తానో, లేకుంటే మంచి జరుగుతానో మా పిల్లలను హనుమాన్ మాల ధరిస్తాం, ఈసారి అయ్యప్ప మాల ధరిస్తాం, భవానీ దీక్ష ధరిస్తామని చెప్పి మొక్కుంటారు. ఇటువంటి సమయంలో ఆ విద్యార్థులు దీక్ష మాల ధరణ వేసుకొని వస్తే హిందూ యాజమాన్యాలే ఇదొద్దు, మీరు వెళ్ళిపోండి, ఈ దీక్ష చేసుకోవద్దు, అన్ని మతాలకు సంబంధించిన విద్యార్థులు మనం చదువుతారు అని చెప్పి ఇచ్చి వారించే విద్యా సంస్థలు హిందూ యాజమాన్యాలు అంతెందుకు బొట్టు పెట్టుకొని రానియరు, బ్యాంకులు చేసుకొని రానియరు, జడలో విద్యార్థులు పూలు పెట్టుకొని రానియరు. అన్ని మతాలకు సమానం అంటారు వారు. మరి దీని ఏమంటారు? ఇదో సెక్యులరిజం, అదో మతం అంటారు. తెలంగాణ రాష్ట్రంలో గతంలో బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వ హయాంలో గాని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వీళ్ళ ఆగడాలు ఎక్కువైపోయినాయి. వాళ్ళు హిందూ సమాజాన్ని కించపరిచే విధంగా వివరిస్తున్నారు, హిందూ ధర్మాన్ని హేళన చేసే విధంగా వివరిస్తున్నారు, హిందూ సమాజాన్ని చీల్చే విధంగా వివరిస్తున్నారు. దీన్ని హిందూ సమాజం ఖండించాల్సిన అవసరం ఉంది. హిందూ సమాజం జాగృతం కావాల్సిన అవసరం ఉంది. ఈ సందర్భం కూడా తెలియజేస్తున్న హిందూ సమాజానికి నెక్స్ట్ తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడేది భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం. మా ప్రభుత్వం ఏర్పడ్డ వెంటనే హిందూ సనాతన ధర్మాన్ని, హిందూ సంస్కృతి సాంప్రదాయాలను పాటించే విధంగా ఇలా విద్యార్థులకు బొట్టు కంపల్సరీ చేస్తాం. ఇలా హిందూ విద్యార్థులందరూ కూడా బ్యాంగిల్స్ కంపల్సరీ చేస్తాం. హిందూ సనాతన ధర్మాన్ని, హిందూ సంస్కృతి సంప్రదాయాలను ఏ విధంగా ప్రచారం చేస్తామో ఆ విధంగా ప్రచారం చేస్తాం. ఈ నిబంధన తీసుకొస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇది సక్సెస్ పాఠశాల హిందూ విద్యార్థుల మీద బలవంతంగా వాళ్ళ మత విశ్వాసాలు ఉద్యోగ ప్రయత్నం చేసిందో, మత విద్వేషాలు రగిలించే ప్రయత్నం చేసిందో ఈ పాఠశాల గుర్తింపు చేయాలి. ఈ యాజమాన్యం మీద క్రిమినల్ కేసులు పెట్టాలని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తున్నది. మా అక్క వాళ్ళ బాబు డైరీ చూస్తే అందులో రీడ్ కల్మా, రీడ్ సూరా ఫతే అని రాసినారు. నేను వెళ్ళి క్వశ్చన్ చేసిన, ఎందుకు అట్లా రాసినారు అంటే అది రిలీజియస్ ప్రాక్టీస్, ఇట్స్ మ్యాండేటరీ ఫర్ ఎవ్రీ వన్. అంటే రిలీజియస్ ప్రాక్టీస్ అయినప్పుడు భగవద్గీత కూడా మ్యాండేటరీలో తీసుకురండి, రామాయణ్ కూడా మ్యాండేటరీలో తీసుకోండి, బైబిల్ ని కూడా మ్యాండేటరీ తీసుకోండి, చైనీతం రిలీజియస్ బుక్స్ ని కూడా మ్యాండేటరీగా తీసుకొని రండి. ఎందుకు ఓన్లీ ఒకటే రిలీజియన్ ని పిల్లల మీద ఇంపోజ్ చేస్తున్నారు? 6 years కిడ్ కి ఏం తెలుసు? వాడికి ఈవెన్ భగవద్గీత గురించే తెలియదు. ఇప్పుడిప్పుడే మేము స్టార్ట్ చేస్తున్నాము. అట్లా నాన్ ముస్లిం స్టూడెంట్స్ కి ఎందుకు ఇంపోజ్ చేస్తున్నారు? సరే మీరు బై మిస్టేక్ రాసినారు అంటే, వన్ టైం బై మిస్టేక్ రాసినారంటే నేను యాక్సెప్ట్ చేస్తాను. ప్రతిసారి బై మిస్టేక్ రాసినారంటే నేను యాక్సెప్ట్ చేయను. అందుకే నేను క్వశ్చన్ చేసినాను. నేను చూసిన కాబట్టి క్వశ్చన్ చేసిన, నేను చూడకపోతే అది ఫర్దర్ కంటిన్యూ అవుతుండే, ఫర్దర్ పిల్లలందరికీ కంటిన్యూ అవుతుండే. ఎందుకు అట్లా చేస్తున్నారు? నేను ఫస్ట్ టైం అడిగినప్పుడు అట్లా అన్నారు, సెకండ్ టైం అడిగినప్పుడు బై మిస్టేక్ రాసిన అంటున్నారు. అంటే మీ వర్డ్స్ మీద మీకే క్లారిటీ లేదు, ఇంటెన్షనల్ గా రాసినారా అనే ఫీలింగ్ డెఫినెట్లీ నాకు వస్తుంది. ఇన్స్ట్రక్షన్స్ లేకుండానే అట్లా రాస్తారా? ఓకే, మీకు అంతా మీరు బై మిస్టేక్ రాసిన అని ఫీల్ అయ్యింటే దాన్ని నేను అడిగిన, ఎందుకు అట్లా రాసిన అంటే అదొక సబ్జెక్ట్ అని చెప్తున్నారు నాకు. సరే, అది సబ్జెక్ట్ అయినప్పుడు ఆ సబ్జెక్ట్ ఏ పిల్లలకి లేదో వాళ్ళ డైరీస్ అన్ని సెగ్రిగేట్ చేసి సార్ట్ చేసి పక్కన పెట్టండి. వీళ్ళకి మాత్రమే ఆ సబ్జెక్ట్ ఉంది, వీళ్ళకి మాత్రమే రాపియండి. వీళ్ళకి ఎందుకు రాపిస్తున్నారు? డెఫినెట్లీ ఇది ఇంటెన్షనల్ గా ఇంపోజ్ చేసినట్టే కదా, పిల్లలకి బ్రెయిన్ వాష్ చేసినట్టే కదా. నేను ఒకటే చెప్తున్నా, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఆర్ రియలీ మీంట్ ఫర్ గివింగ్ ఎడ్యుకేషన్, గివింగ్ గుడ్ క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్. అది ఇవ్వండి, దట్స్ అబ్సల్యూట్లీ ఫైన్. వాళ్ళు ఫర్దర్ గా పెద్దగా అయ్యి ఫ్యూచర్ లో వాళ్ళు రిలీజియన్ తీసుకోవాలని వాళ్ళ ఇష్టం, అది పర్సనల్ గా వాళ్ళ చాయిస్. ఎవరిని ఫోర్స్ చేయొద్దు రిలీజియన్ విషయంలో. నేను అది ఒక్కటే చెప్తా. ఇట్లాంటివి రాసినప్పుడు ఏమైతుందంటే వాళ్ళు లిటరల్లీ ఇంపాక్ట్ అవుతారు. దాని గురించే ఆలోచించడం స్టార్ట్ చేస్తారు, ఎందుకు ఇట్లా రాసినారు అని. అది ఒక పాయింట్ లో డెఫినెట్ గా అది ఇంపాక్ట్ అవుతాయి. నేను ఒక్కటే చెప్తున్నా, institutions please behave as an institution, behave as a mature institutions. Idi one last thing, I really wanted to thankful to the school management who has suspended the faculty, and ఇది ఫర్దర్ గా రిపీట్ అవ్వదు అనేదే మై ఇంటెన్షన్. ఎవరి పిల్లలకి ఇది ఫోర్స్ఫుల్ గా రిపీట్ అవ్వదు అనేదే నా మెయిన్ ఎజెండా అండ్ మెయిన్ ఇంటెన్షన్. పాత బస్తీలో సైదాబాద్ ఏరియాలో ఒక స్కూల్ ఉన్నది. అదే స్కూల్లో 2వ క్లాసు చదువుకుంటున్న మన ఒక హిందూ అబ్బాయి, అదే అబ్బాయికి స్కూల్ మేనేజ్మెంట్ నువ్వు కలమా చదువు చూపెట్టు అని ఆ 2వ క్లాస్ అబ్బాయి పైన ప్రెషర్ వేసినారు. వాళ్ళ ఫ్యామిలీకి తెలిసిన తర్వాత ఆ స్కూల్ మేనేజ్మెంట్కి సవాల్ చేసినారు ఆ ఫ్యామిలీ మెంబర్స్.
మా హిందూ అబ్బాయికి ఏ విధంగా మీరు కలమా చదువుకోవాలి, చదువు చూపెట్టని ఏ విధంగా మీరు ప్రెషర్ ఇస్తారని వాళ్ళు క్వశ్చన్ అయితే పెడుతున్నారు. దురదృష్టం ఏంటంటే ఈరోజు తెలంగాణలో కొన్ని స్కూల్స్లో హిందూ ఓల్కి టార్గెట్గా పెట్టుకొని ఎట్టి పరిస్థితిలో చిన్న చిన్న పిల్లలకి ఇస్లాం వైపు మలపాలని ఒక కుట్ర నడుస్తుంది. గతంలో కూడా ఇట్లాంటి కేసులు బయటికి వచ్చినాయి. ఇప్పుడు ఓల్డ్ సిటీలో ఉన్న సైదాబాద్లో ఈ విధంగా కేసు వస్తున్నాయి. అంటే అసలు ఏం నడుస్తుంది తెలంగాణలో? మేము ముందు నుంచి చెప్తున్నాం, తెలంగాణ హిందువులకి తెలంగాణ ప్రజలకి చెప్తున్నాం, పెద్ద కుట్ర నడుస్తుంది. యావత్ భారతదేశంలో ఉన్న కొంతమంది టెర్రరిస్టులు, అట్లాంటి మెంటాలిటీ పెట్టుకోలు భారతదేశంలో ఉండి గజవా హిందూ చేయాలని ఒక ఆలోచనలో వాళ్ళు ఉన్నారు. అందుకోసం వాళ్ళు స్కూల్ ఇడుస్తలేదు, కాలేజ్ ఇడుస్తలేదు, మాల్స్ కానీ కాలనీస్ కానీ బస్తీలు కానీ ఏ ఏరియా కూడా వాళ్ళు ఇడుస్తలేదు. ప్రతి ఒక్క యాంగిల్లో హిందువుల పైన దాడి చేయాలి, అదే ఒక్క లక్ష్యం వాళ్ళు పెట్టుకున్నారు. లవ్ జిహాద్ పేరు పెట్టుకొని కానీ, ఈ గౌ హత్య పేరు పెట్టుకొని కానీ, ఎక్కడైనా హిందువులు ఒక గ్రూప్గా ఉంటే వాళ్ళపైన దాడి చేసే ఆ విధంగా కానీ అన్ని విధాలుగా తెలంగాణలో కొంతమంది రెచ్చపోతున్నారు. అందుకోసం మా జిల్లా కలెక్టర్ మేడం గారికి రిక్వెస్ట్ చేస్తున్నాం, ఇట్లాంటి స్కూల్స్ పైన మీరే చర్యలు తీసుకోవాలి. ఇట్లాంటి స్కూల్స్కి కొద్ది బ్యాన్ మనం చేస్తే, సీల్ చేస్తే ఇంకొక స్కూల్లో ఇట్లాంటి పనులు జరగదు. ఎవరైనా అంటే హిందూకి బలవంతంగా కల్మా చదువు చెప్పేవాళ్ళు ఎవరు వీళ్ళు? ఇట్లాంటి టీచర్స్కి కానీ ఇట్లాంటి మేనేజ్మెంట్ అధికారులకి కానీ సస్పెండ్ చేయాలి, కేసు బుక్ చేసి జైలుకి పంపించాలి. ఇట్లాంటి వ్యక్తుల పైన యాక్షన్ తీసుకుంటే ఇంకొకసారి ఎవరు కూడా ఎడ్యుకేషన్ సైడ్లో మతాన్ని వాళ్ళు తీసుకుని రారు. కొద్దిగా మా ముఖ్యమంత్రి గారికి, జిల్లా కలెక్టర్ గారికి ఈ కేసుని మీరు పర్సూ చేసి వాస్తవం ఇది జరిగిందంటే వాళ్ళపైన చర్యలు తీసుకోవాలని నేను మా ముఖ్యమంత్రి గారికి, కలెక్టర్ గారికి రిక్వెస్ట్ చేస్తున్నాను.